పెద్ద ఎత్తున ప్రతిస్పందన. మీకు ఇంకోటి చెప్తున్నా, నిన్న రాత్రే ఒక గొప్ప శుభవార్త అందింది మనకు. మనం జోగు రామన్న మీద 17% ఆధిక్యంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే అంటే 2 లక్షల ఓట్లు పోలింగ్ అయితే, ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 34,000 మెజార్టీతో గెలవబోతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరూ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, నా అభిమానులు, ఫౌండేషన్ తరపున పనిచేసిన వాళ్ళు అందరూ కూడా గట్టిగా కృషి చేయండి, గట్టిగా కష్టపడండి. ఈ 15 రోజులు, 15 కూడా లేవు, ఈ 12 రోజులు 13 రోజులు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలబడండి. జోగు రామన్న మనుషులు ఫ్రాడు, మోసాలు, కుట్రాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బూత్ దగ్గర మీరే గట్టిగా నిలబడాలా, ఊర్లల్లో గట్టిగా నిలబడాలా. ఒక్క గుర్తుపెట్టుకోండి, ఓటర్ల కాళ్ళు మొక్కినా జోగు రామన్నకి అయ్యేందుకు సిద్ధంగా లేదు. జోగు రామన్న ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కినా మీరు ఒక్కసారి ఆలోచించండి. 15 ఏళ్ల పగ జోగు రామన్న మీద ఈ 15 రోజులతో పోతారా? కొంతమంది పెద్ద మనుషులు, పెద్దమ్మలు అంటున్నారు, నిజంగానే మేము ఇప్పటిదాకా 47 గ్రామాలు, ఆదిలాబాదు, రూరలు, జైనతు, బేల 47 గ్రామాలు 4 రోజులలో చుట్టి వస్తే రాత్రి 10 కొట్టేదాకా వరకు హారతులు పట్టుకొని నిలబడ్డారు మన అక్క చెల్లెలు. ఇది మామూలు ప్రతిస్పందన కాదు, సునామీ. ఇది ఒక సునామీ. ఇది అంతా కూడా మీ వల్లనే సాధ్యమైంది, మీ కృషి వల్లనే సాధ్యమైంది. ఒక్కటి, ఊర్లు ఇంటింటికి పోయి, గడప గడపకు పోయి ఈ 6 గ్యారంటీల 6 గ్యారంటీల కార్డుని తీసుకెళ్ళి ఇంటింటికి పోయి చెప్పండి, కాంగ్రెస్ వస్తే ఎంత పింఛన్ వస్తుంది, కాంగ్రెస్ వస్తే ఎంత వస్తుంది పింఛన్. గట్టిగా ఈ కార్డులు అందరికి ఇచ్చేయాలి బాబు, అందరికి ఇచ్చేది అందరి చేతులు ఉండాలి. కార్డు అందరి చేతులు ఉండాలి. లేపుల్ని, పైకి లేపుల్ని కార్డులు, పైకి లేపుల్ని. ఇంకా కొంతమంది దగ్గర లేవు, అందరికి ఇవ్వండి. ఈ గ్యారంటీ కార్డులు అందరికి ఇవ్వండి, అందరి చేతులలో ఉండాలి. 4,000 పింఛన్. మహిళలు, పెళ్ళైన మహిళలకు నెలకు ఎంత వస్తాయి? ఎంత? పెళ్ళైన మహిళలకు 2,000. గ్యాస్ సిలిండర్ ఎంతకు వస్తుంది? 500కే గ్యాస్ సిలిండర్. కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికీ ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఫ్రీయా కాదా? ఫ్రీనా కాదా? మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ. రైతులకు రుణమాఫీ ఎంత జరుగుతుంది? ఎంత రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ. రైతు బంధు ఎంత వస్తుంది? ఎకరానికి రైతు బంధు ఎంత వస్తుంది? 15,000 రైతు బంధు. మునాప పట్టిన రైతులకు కూడా ఎకరానికి 15,000 వస్తుందా? వస్తుంది. మునాప పట్టిన రైతులకు కూడా ఎకరానికి 15,000 రైతు బంధు వస్తుంది. అట్లనే వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత? 12,000 వస్తాయి. అంటే నెలకి 1,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలు. సంవత్సరానికి ఎంత? 12,000. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇంకా కరెంటు ఫ్రీయా కాదా? 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అవునా? కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇస్తుంది? ఎంత? 5 లక్షలు ఇస్తుంది. అట్లనే ఇవన్నిటి కాంగ్రెస్ పార్టీ పెళ్ళయ్యే ఆడబిడ్డలకి, ఆడపిల్ల పెళ్లికి ఎంత ఇస్తుంది? 1 లక్ష రూపాయలు.